ఆ, ఇగో సర్కారుపై ఏమాత్రం వెనక్కి తగ్గొద్దు. ఇదే ఏమైనా కానీ మీరు వేస్తూనే ఉండాలి, కొమ్ములు జిమ్ముతూనే ఉండాలి. ముచ్చట కాలు దువ్వాలి, లెంకలు కొట్టి అసలేరు కాలుతులో ముసలేదు లెంక. అది మీరు మర్చిపోయారు. ఇక మాడకు ఫామ్ హౌస్లో అనుకున్నాక ఏం పని ఆయనకు, ఏమైనా పనా పాట? ఈయనకు ఫోన్ చేసి ఓడి పిల్లగా నేను ఏం చెప్పినా మన తెలంగాణ భవన్లా అదే అంటున్నా, బిర్రుకుండాలి. చూస్తున్నా ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరెవరు ఎంత బిర్రుగా మాట్లాడుతున్నారు, ఎవరెవరు ఏ రకంగా ఎదుర్కొంటున్నారు, ఎవరెవరు సర్కారును ఇరుకున పెడుతుర్రో గాళ్ళకే మార్కులు అని కోయిలాగా ఫామ్ హౌస్లో వండుకొని తమాషగా మరి ఫోన్లు చేసుకుంటూ కూర్చున్నది. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం నుంచి ఎంత ఒత్తిడి ఎదురైనా ప్రధాన ప్రతిపక్షంగా బలంగా గొంతు వినిపించాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పార్టీ నేతలను ఆదేశించారు. శుక్రవారం ఎర్రవల్లి నివాసంలో తనతో సుదీర్ఘంగా భేటీ అయిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. ఇక ఫోన్లలోనే బొచ్చడి కథగా అమ్ముతుంది, ఫోన్లలోనే బొచ్చడి కథ నడిపిస్తుండు. ఇంకా ఎర్రవేలి ఎందుకు, ఇంకా ఎర్రవేలి ఇంకా వాడి ఇంకా పెట్రోల్ కొంత దానికి ఆడిపోయి ఫోన్లనే నడిపిస్తుండే. ఇంకా ఆడికెందుకు, ఇంకా పని లేకపోయిండు కేటీఆర్ ఆడికి. కానీ గిడ చేసే ఇప్పుడు ఈ దూర మాటలు పట్టుకొని జగదీష్ రెడ్డి 27 తారీఖు దాకా ఇప్పుడు అసెంబ్లీ ముఖం చూడకుండా అయ్యిండు. ఏదైనా ఉంటే సామరస్యంగా మరి గిట్లా మరి మీరు గీ మాట అన్నారు, గీ హామీ ఇచ్చిర్రు, మరి గీ తరీకా గిది అనేది ఒక వ్యవహారం ఉంటుంది. అసెంబ్లీ అంటే ఒక రాజ్యాంగబద్ధమైంది కాబట్టి ఒక వ్యవహారం ఉంటుంది, ఒక తరీకా ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. యాడ పడితే ఆయన మాట్లాడినట్టు పోయి నా ఇష్టం వచ్చినట్టుగా, నా ఇష్టమే కిషపురం అన్నట్టుగా మాట్లాడితే ఊరుకుంటుందా రాజ్యాంగం? ఏంది అది? ఇక అందుకనే ఈ కోయిలాగా మాటలు పట్టుకొని ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి నీళ్ళు నవ్వులుతుండు. ఏందిరా నీ పాడైపోను, ఇజ్జత పోబట్టే, నాది ఇలువ పోబట్టే, ఆఖరికి వస్తకల్లా నా మాట పవన్ లేనోడు అది మాట్లాడరాదు, అయిపోయింది ఆయన పని. గిదేనా అనే జనాలు గెలిపించి అసెంబ్లీలో కూర్చోబెడితే మాట్లాడే తరిక గిదేనా? ఏమైనా సోయిందా జగదీశ్వర్ రెడ్డికి? ఆయన కాడికి వచ్చింది ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి పని. ఇక ఈయన మాటలు పట్టుకొని మళ్ళీ ఉసుగొలుపుతుండు. పాలన చేతగాకే గొంతు నొక్కుతున్నారు. ఇగో అసెంబ్లీ నుంచి జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్పై బీఆర్ఎస్ నిరసన. పనిలే నిరసన, ఇది పని పాటలే నిరసన వీళ్ళకు ఇప్పుడు బీఆర్ఎస్లకు. ఎందుకంటే ఇప్పుడు ఈ కోయిలాగా ఏమైనా మాట మాట్లాడిందా? ఏమైనా సుఖంపూస మాట మాట్లాడిందా? స్పీకర్ను పట్టుకొని ఏకవచనంతో నీ అని మాట్లాడితే ఏందన్నట్టు? నీదా సభ మా అందరిది, నీదా నీ ఏందది? ఇంత వచ్చిరాని భాష మాట్లాడి ఇజ్జతి పోగొట్టుకుంటూ జగదీశ్వర్ రెడ్డి. ఇంకెందుకే మీదంగా ఇదంతా ఎందుకు రా, ఈ కథ అంత ఎందుకు? ఇంకా పనికి మాలిన కథ అంతా ముంగడేసుకుంటారు, అవసరమా ఇది? అంటే వాళ్ళకి మాట్లాడేంది, మళ్ళీ ఇట్లా రోడ్లు ఎక్కి ఇటు ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసన ఏంది? మనసులో అట్లా కదా. ఇగో గదే ఉంది, ఏం లేదు. గిన్నె కథ ఇక నమస్తే తెలంగాణ ఇల్లే ఉంటుంది, గదే ఉంటుంది కథ. బీఆర్ఎస్ గొంతు నొక్కేందుకే సర్కారు కుట్ర, ఇక గిదే కథ ఉంటుంది. ఏముంటుంది ఇంట్లో, పెద్దల ప్లానింగే. ఇంకేముంది, జనగామకు పాపన్న గౌడ్ పేరు పెట్టాలి. దేవన్నపేటలోనే రజతోత్సవ సభ. ఇక చూసినారు, బహిరంగ సభ కోసం స్థలం గుర్తించిన హరీష్ రావు. గతంలో 2 చోట్ల పరిశీలన. నేషనల్ హైవే పక్కనే దేవన్నపేటలో స్థలం ఖరారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభ నిర్వహణ కోసం ఏర్పాట్లు మొదలయ్యాయి.
వరంగల్ నగర శివారులోని దేవన్నపేట కోమటిపల్లిలో సభ నిర్వహణకు అనువైన పరిసరాలను మాజీ మంత్రి హరీష్ రావు శుక్రవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్య వినయభాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు ఆల్లో ఈలో కోయిలాగలు తిప్పలబడి షెడ్డో పాటు ఆడ వ్యవహారం చేయాలని సభ పెట్టాలి, పండుగ చేసుకోవాలి, రజతోత్సవ పండుగ చేసుకోవాలని ఇప్పుడు కోయిలాగలని ఇప్పుడు కట్టుకుంటున్నాయి. ఎందుకంటే నిన్నమన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లకు దూరంగా ఉన్నాయి. ఇక లోపడంగా ఏం కథ నడిపించి అనేది ఇప్పుడు ఇగో గింత పొరగా నడిపి చెప్తారు. బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు ఎలక్షన్లలో పోటీ చేయలేదు, ఎమ్మెల్సీ ఎలక్షన్లలో బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకని పోటీ చేయలేరా పిల్లగా అంటే చెప్తాడు. ఎందుకంటే ఇది పార్లమెంట్ ఎలక్షన్ల కాంచలే పలచగా అయిపోయింది ఇలా కథ. అసెంబ్లీలో టక్కర్ ఇచ్చిర్రు అని చెప్పుకుర్రు. అసెంబ్లీలో టక్కర్ అయింది కారు. పార్లమెంట్ ఏమైంది, మొత్తం పాతాళమైన పడిపోయింది, అది కానొస్తలేదు. ఇక ఎమ్మెల్సీలో అసలు ఊసేలేదు. మరి మరి ఇప్పుడు ఇక్కడ ఉన్న కార్యకర్తలు, ఇక్కడ ఉన్న చోటా మోటా నాయకులు మరి వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయాలి, ఎక్కడ తిరగాలి, ఏంది ఏం కథ అంటే పార్లమెంట్ ఎలక్షన్లలో నేను దండం పెడితే మూత మోగింది. ఏం లేదా బీజేపీలకు వేద్దాం ఓట్లు, అటే మరుపుదాం, అంతే అంతే అంతే, ఎటువంటిది రాదు పోదు చేయదు. మొత్తానికైతే మనం ఇటే తిప్పుదాము, బీజేపీకి తిప్పుదాం, కారు మొత్తం ఇటే తిప్పుదాం, పూదికే తిప్పుదాం, కమలం పువ్వు. ఓ అమ్మా, ఇక సోషల్ మీడియా ఊకుంటుందా? దీన్ని తీసుకొచ్చి కోడిపుంజ కుయ్యబెట్టిరు సోషల్ మీడియాలో. సోషల్ మీడియా సంగపోలు అడవైన వాళ్ళు ఇది. ఇంకా ఇప్పుడు రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నాయి. ఎట్లా చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఎట్లా మరి నిన్న మొన్న మనం పార్లమెంట్ ఎలక్షన్లలో బీజేపీతోనే రాసుకొని పూసుకొని తిరిగి మళ్ళీ ఇప్పుడు అదే